ప్రశాంతే కాదు యావర్ లాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మనుషులు. సీజన్ 7 శివాజీని స్టార్ మా తొక్కేసింది. అతన్ని కాదని పల్లవి ప్రశాంత్ కి టైటిల్ కట్టబెట్టారని ప్రచారం జరుగుతుండగా శివాజీ ఒక వీడియో తీశారు. సదరు వీడియోలో ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నందమూరి తారక రామారావు చెప్పారు. ఆ నటులకు ప్రేక్షకులే దేవుళ్ళు. జీవితంలో నటిస్తే ఎవరు ఆదరించరు. మనం మనలాగే ఉండాలి. బిగ్ బాస్ షో నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. ముఖ్యంగా నాకు సినిమాల్లో మొదటి అవకాశం ఇచ్చిన నాగార్జున గారు హోస్ట్ గా మెప్పించారు. షో సక్సెస్ లో ఆయన పాత్ర ఎంతో ఉంది. మాకు ఒక మాస్టర్ లాగా ప్రతివారం ఆయన కంటెస్టెంట్ల తప్పు ఒప్పులు చెప్పడం, సరిచేయడం బాగుంది. నేను ఎవరి దగ్గర తగ్గను. నాగార్జున బాబుతో మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఆచితూచి మాట్లాడేవాడిని. ఆయన విషయంలో నేను తగ్గి ఉన్నాను. కొందరు స్టార్ మా శివాజీని పక్కన పెట్టింది ప్రశాంత్ కి టైటిల్ ఇచ్చారని అంటున్నారు. అది నిజం కాదు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే విజేతను నిర్ణయిస్తారు. పల్లవి ప్రశాంత్ నా బిడ్డ లాంటి వాడు. టైటిల్ గెలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను రైతు బిడ్డ కుటుంబం నుంచే పరిశ్రమకు వచ్చాను. వాడు కూడా రైతు బిడ్డగా హౌస్ లో అడుగు పెట్టారు. ఒక కామన్ మ్యాన్ ఎప్పుడు ఓడిపోతూ ఉంటారు, కానీ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ గా హౌస్ లో అడుగుపెట్టి గెలిచారు. యావర్ ప్రశాంత్ నాకు దగ్గరయ్యారు. మేము స్నేహం చేశాము. కలిసి ఆడటం అనేది బిగ్ బాస్ నియమాలకు విరుద్ధం. ఆ పని మేము చేయలేదు. వారిద్దరిని నేను ప్రోత్సహించాను అంతే. నాపై ప్రేమ కురిపించి ఆదరించిన నా అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మిమ్మల్ని నేను త్వరలో కలుస్తాను అని వీడియో ముగించారు. శివాజీ వీడియో వైరల్ అవుతుంది. శివాజీ రెమ్యునేషన్ రూపంలో భారీగా రాబట్టనున్నారని సమాచారం. ఈ సీజన్ లో ఆయనదే అత్యధిక పారితోషికం. వారానికి 4 లక్షల చొప్పున హౌస్ లో అడుగుపెట్టిన శివాజీ రూపాయలు 60 లక్షలు తీసుకున్నాడని సమాచారం. శివాజీ నటనకు గుడ్ బై చెప్పి చాలా కాలం అవుతుంది. బిగ్ బాస్ షోలో జనాలు మరలా ఆయన్ని గుర్తు చేసుకున్నారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.